కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. టీడీపీ గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే బుద్ధులు ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఓడిపోయినా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టే ప్రజలు ఇంత మెజారిటీ అందించారని తెలిపారు. ప్రతి హామీని తప్పకుండా అమలు పరుస్తామని అన్నారు. పార్టీకి ఇంత ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కమలాపురం నియోజకవర్గంలో మమ్మల్ని కూడా పెద్ద ఎత్తు మెజార్టీతో గెలిపించిన కమలాపురం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మార్పు ఇచ్చింది ప్రజలు. వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు. 19లో నమ్మి మోసపోయామని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. దాన్ని గౌరవంగా ఒప్పుకోవాలా. పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు. మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు. కరెక్టే. ఇక్కడ మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు. ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉన్నవాడు పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకనే ఈసారి మా మీద. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజార్టీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచిగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు